తిరుపతిలోని పెద్దిరెడ్డి ఇంటిని దెబ్బతీయడానికి మొన్న జనసేన చేసినటువంటి ధర్నా తర్వాత అక్కడ సర్వే ప్రారంభించిన నేపథ్యంలో హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఈ వ్యవహారం మీద విచారించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల భూమిలో ఉన్న రోడ్డు, గేటు, ఇతర నిర్మాణాల విషయంలో కఠిన చర్యలేవి తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. విచారణ బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె శ్రీనివాసమూర్తి, న్యాయవాది వర్ధినీడి సాయి కిరణ్ వాదనలు వినిపిస్తూ తమ భూములు ప్రైవేటు భూములని, వాటిని ఇతరుల నుంచి కొనుగోలు చేశామని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భద్రతా కారణాలు ఇచ్చి ఆ భూముల్లోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా మున్సిపల్ అధికారులు వారి స్వీయ ఖర్చులతో రోడ్డు వేశారని చెప్పారు. ఆ రోడ్డుకి ఆయన ఖర్చును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులకు లిఖితపూర్వకంగా కూడా తెలిపామన్నారు. తాము నిర్మించుకున్న గేటును తొలగించి ఇతరులు వచ్చేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. తమ రోడ్డులో ఇతరులు రాకపోకలు సాగించడం వల్ల పిటిషనర్లకు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వస్తుందని, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు కొంత గడువు కావాలన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ పిటిషనర్ల స్థలంలో గేటు, ఇతర నిర్మాణాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.